మన ప్రభువును ప్రేరక్షకుడనైన యేసు క్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 49వ అధ్యాయము 25వ వచనం. గర్భములో దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాట ఏంటంటే గర్భఫలము ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయనే దీవిస్తానని అంటున్నాడండి. మరి నిన్ను దీవించేవాడు సర్వశక్తిమంతుడు అని అంటున్నాడు. మరి ఆ దీవెనల వలన నీవు అతని బాహుబలమును స్థిరపరచదువు, బలపరచదువు, నిలబెడతాడు అని ఇలాగ ఆదరణకరమైన మాటలు మాట్లాడుతాడు అనమాట అండి. మరి ఎప్పుడు కూడా ఆయన బాహుబలంలో మనం ఉండాలి, ఆయన దీవెనల్లో మనం పొందుకుంటూ ఉండాలి, ఆయన సర్వశక్తి నీడలో మనం ఉండాలి. మరి ఆయన ఇచ్చే ఆ గర్భఫలము, ఆ దీవెనలతో మనము ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలి అనమాట అండి. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానము మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. మరి ఎప్పుడు కూడా వాగ్దానాలు అనేవి నమ్మదగినవండి. అవి మనం నమ్మాలి, విశ్వసించాలి. అంతే కదండి, వాగ్దానాలని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసినప్పుడు నెరవేర్పు అనేది మనం పొందుకుంటాం అనమాట అండి. వాగ్దానాలు ఎప్పుడు కూడా నెరవేర్పు కలుగుతాయి మనం ప్రార్థన చేసిన ఎడల. మరి వాగ్దానాల కొరకు నెరవేర్పు పొందుకునేలాగా మనం ఎప్పుడు కూడా మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూనే ఉంటాడండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ఈ దినమంతా మరి నీకు సమయం ఉన్నప్పుడు ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన, ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలందరికీ కూడా పొందుకునేలా చేస్తాడనమాట. ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.